హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. చూడండి, సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారండి. మా పిల్లలు అయితే మమ్మీ బీచ్కి అయితే వెళ్దాం మమ్మీ, చల్లగా బాగుంటుంది మమ్మీ, బాగా ఎంజాయ్ చేస్తాము అది ఇది అని చెప్తే, సో మా అక్క వాళ్ళకైతే నేను కాల్ చేశానండి. వాళ్ళైతే మా అక్క పిల్లలు అయితే మా ఇంటికి అయితే వచ్చేసారు. సో మేమైతే అందరం కలిసి కోడూరు బీచ్కి అయితే వచ్చేసామండి. చూడండి, ఇక్కడైతే మేమైతే కోడూరు బీచ్లో అయితే బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. అసలు ఈ సముద్రం చూడంగానే ఒక్కసారిగా చాలా భయం వేసిందండి. ఎందుకంటే వాటర్ మొత్తం చాలా ముందుకండి, సముద్రమే ముందుకు వచ్చినట్లాగా అనిపిస్తుందండి. అదేవిధంగా అయితే అలలు అయితే చాలా పెద్ద పెద్ద అలలండి. అసలు గాలి వేడి గాలి అండి. అసలు అబ్బా, అసలు ఎలా అనిపిస్తుందంటే అలా అనిపిస్తుంది. కానీ అయితే ఇంకా పిల్లల కోసం తప్పదు, ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా. అదిగాక మనకు ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయని మేమైతే బీచ్కి అయితే వచ్చేసామండి. చూడండి, మా పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. అసలు మా అక్క కొడుకైతే నన్ను అయితే పట్టి లాగేస్తున్నాడండి లోపలికైతే. వాడైతే పట్టుకొని ఎగిరేస్తూ ఉన్నాడండి. చూడండి ఎలా ఎగురుతున్నాడు అయితే. చూడండి, మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని ఇట్లా అయితే బాగా ఎంజాయ్ చేయండి. బీచ్లు కానీ అట్లయితే దగ్గరగా ఉన్న దగ్గర అయితే వెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మేమైతే మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నామండి. చూడండి, అలలు అయితే చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయి. అసలు ఇక్కడైతే చాలా ఫుల్ రష్గా ఉందండి. మేము అంటే అటు సైడ్ అయితే ఫుల్ రష్ ఉంది, అటు సైడ్ కాకుండా మేమైతే ఇటు సైడ్కి వచ్చామండి. ఇటు సైడ్ కూడా చాలా రష్గా ఉంది. కాకపోతే కొంతమంది ఇట్లా గట్టు పైన అట్లే కూర్చో ఉన్నారు, అంటే భయానికి, అలలు చూసి భయానికి. మేమైతే కొంచెం డేర్ చేసి అయితే కొంచెం ముందరైనా మునగదామని లోపలికైతే వచ్చేసి ఇట్లా మునిగేస్తున్నామండి. చూడండి, మా పిల్లలు అయితే మొదట్లో అయితే అసలు భయం అన్నారండి. కానీ ఒక్కసారిగా నీళ్ళలో మునగంగానే వాళ్ళకు కూడా ఇంకా కాసేపు మునగాలి అని అయితే అనిపించి మునిగేస్తున్నామండి. చూడండి, జనాలు అయితే ఇంకా ఎక్కువ అయితే వస్తూనే ఉన్నారండి. సో చూడండి, సముద్రం అయితే ఎలా ఉందో. అసలు ఈ వాటర్ అయితే మునుగుతుంటే నోట్లోకి వెళ్ళిపోతున్నాయండి, ఉప్పగా. అసలు ఎలా ఉందంటే అలా ఉందండి. అయినా కానీ తప్పదు, ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. చూడండి, మా అక్క వాళ్ళ పాప, చూడండి మా అక్క వాళ్ళ బాబు, వాడైతే అస్సలు ఎంతసేపు లాగేస్తున్నాడండి వాటర్లోకి. రాపిన్ని అని. చూడండి, వాటర్ అయితే ఇలా పడేస్తూ ఉంది. చూడండి, మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. చూడండి, అలలు మధ్యాహ్నం అయిపోయిందండి, అయినా కానీ అలలు అయితే చాలా పెద్ద అలలండి. అసలు చాలా ఎక్కువ అలలు వస్తున్నాయి. చూడడానికి అసలు లోపలికి వెళ్ళి మునగడానికే భయం వేస్తుంది, అంత అలలండి. కానీ జాగ్రత్తగా మునగాలి, అందుకనే మేమైతే ముందరకాడే మునుగుతున్నామండి. చూడండి, అసలు వాటర్ బాటిల్స్ అట్లయితే ఈ బీచ్లో వేసినా కానీ అండి, ఒక్కసారిగా అవైతే తీసుకొచ్చి బయట అయితే వేసేస్తున్నాయండి. అంటే సముద్రంలో ఏది వేసినా అది ఇట్లా అలల రూపంలో బయట ఇట్లా పడేస్తాయంట కదండి, చెప్తా ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా. సో చూడండి, మేమైతే బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నామండి ఈ సమ్మర్లో అయితే. ఫస్ట్ మేమైతే మైపాడికైతే వెళ్దాం అనుకున్నామండి. అక్కడైతే గుంతలు ఎక్కువ ఉంటాయి అనేసి, సో ఇక్కడికైతే కోడూరు బీచ్కి అయితే వచ్చేసామండి. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.